నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సమరయోధులను స్మరించుకునే రోజు జనవరి 30. జాతిపిత బాపూజీ మరణించిన ఈ దినాన్ని దేశవ్యాప్తంగా గాంధీ వర్ధంతిగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమం గురువారం విశ్వశాంతి విద్యాలయంలో నిర్వహించారు. 1948 జనవరి 30న భారత జాతిపిత మహాత్మా గాంధీని మతోన్మాది నాదూరం గాడ్సే కాల్చి చంపారు. అప్పటి నుంచి ఈ దినాన్ని దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, అల్లూరి నేతాజీ, లక్ష్మీబాయి, రుద్రమదేవి తదితర సమర యోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారికి నివాళులర్పించారు. సాయ, నిరాకరణ, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ వారిని గడగడలాడించి దేశ స్వాతంత్ర్యానికి కృషి చేసిన మహాత్ముని సేవలను మననం చేసుకున్నారు. జాతిపితకు అత్యంత ఇష్టమైన భక్తి గేయం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఆలపించడం ద్వారా ఆయనకు ఘన నివాళి అర్పించారు. యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. My name is M.D.R. Padali. I am studying 9th class in Viswashanti Vidyalayam. Today we are gathered here to pay tribute to our freedom fighters. January 30 is the death anniversary of Mohandas Karamchand Gandhi. My tributes to our great freedom fighters. Today, this day is celebrated as Martyrs' Day. Mohandas Karamchand Gandhi is also known as Bapuji, our father of our nation. He was killed by Nathuram Godse in 1948, January 30. His principles of non-violence, truth and simplicity to guide our life. He sacrificed his whole life to the nation. He was one of the greatest freedom fighters, and he played a key role in non-cooperation movement, Dandi March and Quit India movement. He is inspiration to all people. He passed away on 38th January 1948. He was man of simple living and a fighting fear. His principles are peace and non-violence. Thank you very much. ఇది భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో గల భారత జాతిపిత మహాత్మా గాంధీ సమాధి. భారత జాతిపిత ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ మహాత్మా గాంధీ గారి 1948 జనవరి 31వ తేదీన వారు చనిపోవడం జరిగింది. వారి యొక్క సమాధి న్యూఢిల్లీలో రాజ్ఘాట్ వద్ద ఉంది. మహాత్మా గాంధీ స్మారక చిహ్నం ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ నిత్యం ఒక అఖండ జ్యోతి నిత్యం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. నిత్యం ఈ జ్యోతి ఇలా వెలుగుతూనే ఉంటుంది. ఈ అనంత జ్వాల అవిశ్రాంతంగా ఉంటుంది. నల్లని పాలరాతితో ఈ యొక్క కట్టడాలు చేపట్టడం జరిగింది. యమునా నది ఒడ్డున ఈ రాజ్ఘాట్ సమాధి ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి ప్రముఖులు ఈ సమాధి వద్దకు వచ్చి ముందుగా ఇక్కడ పుష్పాంజలి చేసిన అనంతరం మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా ఆయన చనిపోయిన రోజైనటువంటి ప్రతి శుక్రవారం ఇక్కడ స్మారక ఉత్సవాలు, భజనలు తదితర కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా గాంధీజీ వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది విశేషం.